దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారందరికీ ప్రభుపేట వందనములు చెల్లించుకుంటానండి. మరి గడిచిన కాలం అంతా మనల్ని దేవుడు సజీవులెక్కలో ఉంచిన విధానం బట్టి దేవుని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటానండి. మరి ఈ సమయంలోనండి మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని, మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞగా ఇచ్చాడో మనవంతుగా మరి నెల అండి ఒక కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. కాబట్టి మరి కర్నూలు జిల్లా కోసిక మండలం అర్లబండ ప్రాంతానికి సహాయం చేయడం జరిగిందండి. మరి ఒక కుటుంబంలో ఒక యజమాని బాగలేకపోతే మరి కుటుంబం ఎలా గడుస్తుందో మీ తెలుసు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక పెద్ద ఆయనకి కాలు ఇరగడంతోనండి మరి కుటుంబ బాధ్యతలు బరువు ఉన్నప్పటికి కూడా ఈ సమయంలో ఆ కుటుంబాన్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి అనేక కుటుంబాలని సహకారులుగా సహాయం చేసేవారుగా ఉండాలని, మరి ఆత్మీయలో పోరాడుతున్న వారికి మరి ఆత్మీయ ఆహారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించే వారిగా మరి ఆత్మీయ సహోదరులు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ, ఇది మా ఒక్కరి సహాయం కాదు, దేవుడు ప్రేరేపించిన హృదయాలు కదిలించి మరి సహకరించిన వారి ప్రేరేపణ వల్లనే మరి అనేక కుటుంబాలకు సహకరిస్తున్నాం. మరింతగా దేవుని పనిలో ఉంటూ అనేక కుటుంబాలకు సహకరించే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ మరొకసారి అందరికీ వందనములండి. మిమ్మల్ని మేము ఎలా ప్రేమించుకుంటాము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ ప్రకారంగా మేము ఒక యువతగా సహాయం చేస్తున్నాం. ఒక 10 మంది 20 మంది మేము కలబడి ఏ గ్రామంలో అయితే ఇలా ఏమిలో ఉంటారో, ఏ గ్రామంలో అయితే వినడానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందో వాళ్ళందరికీ మేము సహాయం చేయాలని 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామానికి మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఈ గ్రామానికి ఎలా అయితే మా పరిస్థితులు ఎలా అయితే మేము ప్రేమించుకుంటామో మేము కూడా మిమ్మల్ని ప్రేమించి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కాబట్టి ఆ ప్రేమించడం దేవుని మాటలు మాకు నేర్పాయి. కాబట్టి ఈరోజు మీ కుటుంబానికి మేము సహాయం చేయడానికి